హాయ్ హలో వెల్కమ్ టు సోషో ఫేర్స్. నేను మీ మహేష్ బొమ్మిశెట్టి. ఈరోజు మనం హెల్త్ కేర్ క్రైసిస్ గురించి, ఎక్సెసివ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ వల్ల పేద మరి మధ్యతరగతి వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో దాని గురించి మనం ఈరోజు చర్చించుకుందాం. అలాగే ఇప్పటికి కూడా అన్సబ్స్క్రైబ్డ్ వ్యూవర్షిప్ 65% ఉంది. మా నుంచి ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా మీకు రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా? అయితే ఓకే, చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే సామాన్య ప్రజలకు ఆరోగ్య సేవలు వారి యొక్క హక్కా లేక డబ్బున్న వారికి మాత్రమే అది ఒక ప్రత్యేక అధికారమా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి. భారత్లో 85% మంది ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందడం లేదు. మెడికల్ బిల్స్ కారణంగా ప్రతి సంవత్సరం 10 కోట్ల మంది ప్రజలు పేదరికంలోకి వెళ్ళిపోతున్నారు. ఒక్క మెడికల్ ఎమర్జెన్సీ ఒక కుటుంబాన్ని మొత్తం ఫైనాన్షియల్ క్రైసిస్కి నెట్టివేయగలదు. ఇది మన హెల్త్ కేర్ సిస్టంలోని లోటుపాట్లను తెలుపుతుంది. భారతదేశపు జనాభా 1.4 బిలియన్. అదేవిధంగా మన హెల్త్ కేర్ ఇండస్ట్రీ కూడా ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతుంది. 2023లో ఈ ఇండస్ట్రీ వాల్యూ వచ్చేసి $372 బిలియన్ ఉంటే, అదే ఈ సంవత్సరం 638 బిలియన్స్ దాటే అవకాశం ఉంది. అయితే ఈ ఇండస్ట్రీ పెరిగే కొద్దీ హెల్త్ కేర్ కాస్ట్ కూడా అదే విధంగా పెరుగుతున్నాయి. ఫలితంగా పేద ప్రజలకు బేసిక్ మెడికల్ ప్రొసీజర్స్ కూడా కొన్ని ప్రాంతాలలో అందుబాటులో లేవు. మెడికల్ బిల్స్ ఏ విధంగా రైజ్ అవుతున్నాయో ఒక చిన్న ఉదాహరణతో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాంజియోప్లాస్టీ ట్రీట్మెంట్ ఖరీదు 2018లో 1,00,000 నుంచి 1,50,000 లోపు పూర్తయ్యేది. అదే 2023కి వచ్చేసరికి 3 నుంచి 5 లక్షలు ఖర్చు అవుతుంది. అలాగే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా 2018లో 5 నుంచి 8 లక్షల్లో పూర్తయ్యేది. అదే 2023కి వచ్చేసరికి 10 నుంచి 15 లక్షలు ఖర్చు అవుతుంది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మెడికల్ ఇండస్ట్రీలో ఎంత ర్యాపిడ్ గ్రోత్ వస్తుందో. దీనికి ప్రధాన కారణం మెడికల్ ఇన్ఫ్లేషన్. ఏషియాలోనే అత్యధికంగా 14% నమోదైంది ఈ మెడికల్ ఇన్ఫ్లేషన్. ఫలితంగా స్టాండర్డైజ్డ్ హెల్త్ కేర్ ఇప్పటికీ చాలా మందికి అందుబాటులో లేదు. భారత్లో ఇప్పటికీ 23% మంది ప్రజలు లోన్స్ పై ఆధారపడి వారి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. దీని కారణంగా వారు మెంటల్ స్ట్రెస్కి లోన్ అవుతున్నారు. సో పైన చెప్పిన వాటన్నిటిని ఓవర్కమ్ చేయాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటే మార్గం. కానీ ఇప్పటికి కూడా చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. ప్రతి 10 మందిలో ఒకరు హెల్త్ ఇన్సూరెన్స్ని రెన్యువల్ చేయడం లేదు. హెల్త్ ఇండస్ట్రీ వాల్యుయేషన్ 2021లో $15 బిలియన్ ఉండేది. పోస్ట్ పాండమిక్ అవేర్నెస్ వల్ల 25% గ్రోత్ రేట్ సాధించింది. అయితే గత 10 నెలల్లో గ్రోత్ కేవలం 10% పెరిగింది. అంటే 50% కన్నా ఎక్కువ తగ్గింది. ప్రజలు ఎందుకు హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసుకోకుండా డ్రాప్ అవుతున్నారు? దీనికి స్పష్టమైన కారణాలు ఉన్నాయి. అవి మనం తెలుసుకుందాం. మొదటిది పెరుగుతున్న హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం. 2022లో స్టాండర్డైజ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ధర 3 లక్షలుగా ఉండేది. అదే గత సంవత్సరం 5 లక్షలుగా అయ్యింది. ఇక స్పెషల్ ప్రీమియం సంగతి సరే. 2023లో ప్రీమియమ్స్ 20% మేర పెరిగితే, అదే పాలసీ హోల్డర్స్ 5% మాత్రమే పెరిగారు. రెండవది మిడిల్ క్లాస్ స్ట్రగుల్. ధనవంతులు కార్పొరేట్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు, కానీ పేద ప్రజలు గవర్నమెంట్ స్కీమ్స్ కి ఎలిజిబుల్ అవుతారు. కానీ అదే మన మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రం అటు గవర్నమెంట్ స్కీమ్స్ కి ఎలిజిబుల్ కాక, ఎట్ ద సేమ్ టైం హై ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ వల్ల ఇన్సూరెన్స్ ని కొనలేని పరిస్థితిలో ఉన్నారు. ఫలితంగా ఒక్క హాస్పిటలైజేషన్ వారిని పేదరికంలోకి నెట్టివేస్తుంది. మూడవది ఏజింగ్ పాపులేషన్. 2022లో మన దేశంలో 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 10% మేర ఉండేది. అదే గత సంవత్సరం 10.7%గా నమోదైంది. అంటే వచ్చే సంవత్సరాలలో ఈ ఏజ్ గ్రూప్ వారిలో హెల్త్ డిమాండ్ ఇంకా పెరగవచ్చు. సో ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ కొనగలరా లేదా అనేది ఒక ప్రశ్న. ఇప్పుడు మనం ఈ సమస్యలను అధిగమించే పరిష్కారాలు ఏంటో తెలుసుకుందాం. అవేర్నెస్ పెంచాలి. భారత ప్రభుత్వం ఇప్పుడు 70 ఏళ్లు పైబడిన ప్రతి వృద్ధ పౌరునికి 5 లక్షల వరకు హెల్త్ కవరేజ్ని అందిస్తుంది. దీనివల్ల భారత్లో 6 కోట్ల మంది ప్రజలు లాభం పొందుతున్నారు. కాబట్టి మనం ఇలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్తే ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఎంతో లాభం చేకూరుతుంది. రెండవది ఇన్సూరెన్స్ కవరేజ్ పెంచాలి. భారత్లో సుమారు 73% మంది ప్రజలకు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ లేదు. కానీ ప్రభుత్వం మాత్రం ఇది కేవలం 30% అని అంటుంది. ఓకే, 30% అయినా కానీ 40 కోట్ల మంది ప్రజలకు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ లేదని అర్థమవుతుంది. సో దీనికి పరిష్కారం ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ తగ్గించి కవరేజ్ని పెంచడం. ఈజీ క్లెయిమ్ ప్రాసెస్ మరియు క్లెయిమ్ అప్రూవల్స్ కూడా పూర్తిగా జరిగేలా చూడాలి. మన దేశంలో సుమారు 43% మంది పాలసీ హోల్డర్స్ క్లెయిమ్స్ రిజెక్టెడ్ లేదా పార్షియల్ అప్రూవల్ అవుతున్నాయి. గ్రేటర్ ట్రాన్స్పరెన్సీ అవసరం. ఎందుకంటే మన దేశంలో ఇన్సూరెన్స్ కంపెనీస్ ఫాల్స్ డిస్క్లోజర్స్ వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్ పై ట్యాక్స్ తగ్గించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఇప్పుడు ప్రతి ప్రీమియంపై 18% GST ఉంది. దానిని 5%కి తగ్గించాలనే డిమాండ్ ఉంది. భారత ప్రభుత్వం దీన్ని పరిశీలిస్తున్నప్పటికీ ఇంకా ఆచరణలోకి తేలేదు. సో చివరగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే హెల్త్ కేర్ ఈజ్ ఎ రైట్, నాట్ ఏ ప్రివిలేజ్.
సో మన దేశం ఇప్పుడు ఒక క్రిటికల్ జంక్షన్లో ఉంది. అదేవిధంగా హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ధరలు విపరీతంగా పెరుగుతున్నందున పేద మరియు మధ్యతరగతి ప్రజలకు వైద్య సేవలు అనేటివి అందని ద్రాశగా మారుతున్నాయి. అందరికీ అఫోర్డబుల్ హెల్త్ కేర్ అందించాలి అంటే స్ట్రాంగర్ గవర్నమెంట్ పాలసీస్, బెటర్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్, అలాగే ట్యాక్స్ రిడక్షన్స్ కూడా చాలా అవసరం. హెల్త్ కేర్ అనేది ప్రివిలేజ్ కాకూడదు, ఇది ప్రతి ఒక్కరి హక్కుగా మారాలి. జై హింద్.